ఆయన మహానుభావుడు. ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి. ఒకటి, గోవులను రక్షించాడు. గోవధ యథేచ్ఛగా జరిగిపోతున్న రోజుల్లో గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవుల్ని కాపాడినవాడు శివాజీ. అలాగే వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్ళి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతి వారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే. యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి 5వ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటిని ఇచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించిన వాడు శివాజీ మహారాజ్. అంతటి మహానుభావుడు. సమర్థరామదాసు గారు ఆయన గురువు. అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. హడిలిపోయారు మంత్రులు సేనానులు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు, ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనపడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయో. పెద్ద వృక్షం, ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులోంచి పెద్ద మామిడి వృక్షం, పక్కన వేప చెట్టు. ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లయ్యి. అక్కడే కిందకి దిగి కుడిపక్కకి తిరిగితే శివాజీ మహారాజ్ ఇలా మోకాళ్ళ మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనపడుతుంది. శిష్యులందరూ పాతాళగంగా స్నానానికి వెళ్ళారు. శంకరాచార్యులు వారు ఒక్కరూ కూర్చుని ధ్యానం చేస్తున్నారు. ఈ కాపాలికుడు వచ్చి కత్తి ఎత్తి శంకరుల యొక్క కంఠాన్ని దునిమైపోయాడు. పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి నలుగురు శిష్యులలో ఒకరు, వారికి నృసింహమంత్రోపాసన ఉంది. ఆ నరసింహస్వామి ఒకానొకప్పుడు అశరీరి అయి వరమిచ్చారు పద్మపాదాచార్యులు. అదంతా చాలా పెద్ద కథ. ఆ పద్మపాదాచార్యుల వారికి వరమిస్తూ నృసింహస్వామి ఒక మాట అన్నారు, అవసరమైనప్పుడు నిన్ను ఆవహిస్తూ ఉంటాను అన్నారు. తన గురువు గారికి ఏదో ప్రమాదం వాటిల్లుతోందని అనుమానం వచ్చింది పద్మపాదాచార్యుల వారికి. నరసింహస్వామిని స్మరించారు, ఆవహించారు. పాతాళగంగ దగ్గరున్నటువంటి పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకులో వచ్చేశారు కొండ మీదకి. వచ్చి శంకరాచార్యుల వారి మీదికి కత్తెత్తుతున్నటువంటి కాపాలికుడి యొక్క శిరస్సు ఖండించేశారు నరసింహస్వామి. పద్మపాదులను ఆవహించి ఖండించేయగానే ఆ గడబిడకి ఒక్కసారి శంకర భగవత్పాదులు కళ్ళు తెరిచారు. చేతిలో కత్తి పట్టుకుని పద్మపాదులు కనిపెట్టారు. ఆయన వెంటనే అంతర్ముఖులై ఒక మాట అడిగారు, దీనికి నరసింహమంత్రోపాసన ఉందా అని అడిగారు. ఉన్నది అన్నారు. వెంటనే శంకరాచార్యులు వారు లేచి నరసింహావతారాన్ని స్తోత్రం చేశారు ఆ కొండ మీద. శంకర భగవత్పాదుల్ని 2-3 పర్యాయాలు రక్షించినది, సశరీరంగా ఉంచేటట్టుగా చేసినది నరసింహావతారం. అటువంటి నృసింహుడు ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో పూజలు అందుకుంటున్నాడు. ఎక్కడున్నాడో తెలుసా మీకు? వృద్ధమల్లికార్జునుడు ఎదురుగుండా నరసింహస్వామి విరాజమానుడై ఉంటాడు. ఇప్పటికీ ఆయనకి పూజ జరుగుతుంది. మల్లికార్జున క్షేత్రంలో నరసింహస్వామి వారికి అంత పూజకి కారణం శంకర భగవత్పాదుల్ని నృసింహస్వామి కాపాడడమే. శంకర భగవత్పాదులకి ఆ క్షేత్రంతో స్పర్శ ఉంది. అలాగే శివాజీ మహారాజ్ ఆయన మహానుభావుడు. ఈ దేశానికి 2 గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి. ఒకటి, గోవులను రక్షించాడు. గోవధ యథేచ్ఛగా జరిగిపోతున్న రోజుల్లో గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవుల్ని కాపాడినవాడు శివాజీ. అలాగే
వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్ళి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతి వారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే. యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి 5వ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటినిచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించిన వాడు శివాజీ మహారాజ్. అంతటి మహానుభావుడు. సమర్థరామదాసు గారు ఆయన గురువు. అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. హడిలిపోయారు మంత్రులు, సేనానులు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురు లేదు, ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనపడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయో. పెద్ద వృక్షం, ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులోంచి పెద్ద మామిడి వృక్షం, పక్కన వేప చెట్టు. ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లయ్యి. అక్కడే కిందికి దిగి కుడిపక్కకి తిరిగితే శివాజీ మహారాజ్ ఇలా మోకాళ్ళ మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనపడుతుంది. సామ్రాజ్య స్థాపన చేసిన శివాజీ, అద్వైత సంప్రదాయజ్ఞులైనటువంటి శంకర భగవత్పాదులు, వీరశైవానికి సంబంధించినటువంటి ఎందరో పెద్దలు, అక్క మహాదేవి మీకు ఇప్పటికీ దేవాలయం లోపల కనబడుతుంది. అలాగే బయటికి వస్తే మీకు అక్కడ స్థలవృక్షమైనటువంటి మద్ది చెట్టు పక్కన అమ్మవారిది, ఆవిడిది ఆ మహాతల్లి యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది. ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుత్తుతో కప్పుకొని ఉంటుంది. ఓ చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని, ఓ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆ అక్క మహాదేవి ఒకానొకప్పుడు ఆ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది. మహాసౌందర్య రాశి, మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జన్మించింది ఆమె. తండ్రి పేరు నిర్మల శెట్టి, తల్లి పేరు సుమతి. ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కమ్మ అని పిలిచేవారు ఆవిడ్ని. ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ప్రభువు. అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయనకి. ఆయన జైనుడు, ఆయన శైవమతావలంబకుడు కాడు. ఆయన ఈమె అందచందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్ళి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈమెమో శివభక్తురాలు, ఆయనేమో జైనుడు. శివార్చన లేకపోతే ఈమె బతకలేదు, కాబట్టి మేము పిల్లనివ్వమన్నారు. పిల్లనివ్వకపోతే మీ అమ్మాయిని మీ కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు. తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి ఏడ్చాడమ్మా, ఇలా అంటున్నాడు ప్రభువు బలవంతుడు, ఎదిరించలేనని. ప్రభువుని పిలిపించండి, నేను మాట్లాడతానంది ఆవిడ. ప్రభువు వచ్చాడు, ఆమె బయటికి వచ్చింది. ఆమె అందచందాలు చూసి నిరుత్తరుడైపోయాడు ప్రభువు. ఆమె అంది, నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహం ఆడతాను, జైనుడిగా ఉన్నంతకాలం వివాహం చేసుకోను. నువ్వు శివభక్తి నా కోసం కృతకంగా అనుకరించడం కాదు, శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకుని శివభక్తి ఎందు తాదాత్మ్యత పొందు. శివలింగార్చన నువ్వు కూడా చేసిన నాడు వివాహం చేసుకుంటాను. నీకు అనుమానమైతే నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను, ఎక్కడికైనా వెళ్ళిపోతానని, నీ అంతఃపురానికే వచ్చి ఉంటాను. కానీ ఒక్క నియమం, ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు, నన్ను తాకకూడదు. నా మందిరానికి వచ్చినా నన్ను తాకినా నేను యథేచ్ఛగా వెళ్ళిపోతాను. మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు, శివభక్తి గురించి తెలుసుకోలేదు. జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు.
తమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెని కౌగిలించుకున్నాడు. దుర్మార్గుడా, నేను నియమం పెట్టిన శివలింగాన్ని ఆరాధన చేస్తుండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో ముట్టుకున్నావో ఆ బట్ట నీ ముఖం మీద పడేస్తున్నానని ఆమె వివస్త్రయ్యి ఒంటి మీద బట్ట లేకుండా తీసి బట్ట రాజు ముఖం మీద పడేసి తన కబరీబంధాన్ని విప్పి ఆ కొప్పు వెంట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది. నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించిన తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు కనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు. ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తల్లి ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు. యథేచ్ఛగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కళ్యాణీ నగరాన్ని చేరింది.